రాజకీయం అనే ఒక రుచిలోకి దిగాల్సిన అవసరం లేదు. ఐఎమ్ రూలర్, వీ మేక్ రూల్స్. మీరు విదేశాలకు వెళ్ళినా, మీరు ఏ ఉద్యోగం చేసినా మీకు ఆ మునగతోట మాత్రం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ హిమాయత్ నగర్ నుంచి స్వాతంత్ర ఉద్యమంలో నీ రోజులో ఒక గంట నాకు ఇవ్వు, నీకు నేను స్వాతంత్రాన్ని ఇస్తాను అనేటటువంటి నినాదాలు కూడా మనం. ఇప్పుడు యూత్ మీకు ఒక గంట ఇస్తే వాళ్ళని రాజకీయాల వైపు మళ్లించి క్లీన్ పాలిటిక్స్ వైపు నడిపించేటటువంటి శక్తి, సామర్థ్యం, సత్తా ఉంటుంది. ఒక రాత్రికి ఏది మారదు కదా. రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి ఇబ్బందులు చూసినప్పుడు ఎందుకు అనవసరమైనటువంటి డెసిషన్ తీసుకున్నాం అనేటటువంటి డిస్కషన్ కూడా. నన్ను డిగ్రీలో నా మీద, మా తమ్ముడి మీద, మా అమ్మ మీద కేసీఆర్ గారి పిలుపు మేరకు మీరు ఆ పార్టీలో చేరారు. ఎందుకు మరి కేసీఆర్ గారిని వదిలేయాల్సి వచ్చింది? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చెప్పిన బీఆర్ఎస్ అలాంటి సిచ్యువేషన్ రావడానికి ఇలాంటివి చేయడం వల్లే ఆ పార్టీ అంటే స్వయం కృతాపరాధం అంటారు. నా తర్వాత నా కొడుకు రాజకీయాల్లోకి రావాలా, తర్వాత వీడు సంపాదించిన 1,00,000 కోట్లను వాడు టీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యింది కూడా ఇంచుమించు అంతే. ఆ ధైర్యం ఏంటి అసలు? 60-70 మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసి మినిమం 10 కోట్ల అప్పుల్లో ఉంటుంది. బీఆర్ఎస్ బ్యాక్డోర్ పాలిటిక్స్ చేసింది. బీజేపీలో కూడా అలాంటి కొంతమంది ఉన్నారు కదా. రాజకీయాలల్లో ఎంతసేపటికి నేను, నాకేంది టైట్ ఫైట్. మీరు 2018 జనరల్ ఎలక్షన్, మీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇచ్చేసారు. ఆ రోజు నా లక్ష్యం ఏంటి? ఖచ్చితంగా నేను ఇక్కడ గెలిచి ఎమ్మెల్యేగా కూర్చోవాలి అని ఫిక్స్ అయ్యారు ఆ రోజు. ఇండియా అనేది ఒక డెవలప్డ్ కంట్రీ. వాస్తవం మాట. ఇటైనా మంత్రే, అటైనా మంత్రే. కొన్ని మచ్చుకు నేను ఇవి చేశాను అని సగర్వంగా గుండెల మీద చేసుకొని చెప్పగలిగినటువంటి కొన్ని వర్క్స్ ఈరోజు ఎవ్వరు కూడా ఏలెత్తి మోడీని ఎందుకు చూపించలేకపోతా ఉన్నారు. వెల్కమ్ టు ప్రైమ్ 9 హాట్ సీట్. నేను రాజు. ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని చెప్పేసి ఒక సామెత ఉంది. అంతేకాకుండా అది ఎంతోమందిలో స్వాతంత్ర స్ఫూర్తిని, అలాగే సొంత నేల మీద ఉన్నటువంటి మమకారాన్ని పెంచినటువంటి ఒక నినాదం అది. సో అలాంటి నినాదాన్ని చాలామంది కూడా అంటే కనీసం అదొక లైన్గా మాత్రమే తీసుకున్నారు తప్ప ఎవరు కూడా పెద్దగా సీరియస్గా తీసుకున్నటువంటి దాఖలాలు లేనటువంటి సందర్భాలు ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం. మరి ఆ నినాదాన్ని వంటబట్టించుకొని సొంత భూమికి ఏదో చేయాలి, ఎన్ని దేశాలు వెళ్ళినా, ఖండాంతరాలు దాటినా నా భూమి, నా నేల, నా ప్రజలు అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం ముందుకు వస్తూ ఉంటారు. కొంతమంది తమకున్నటువంటి దాంట్లోనే సేవారంగం వైపు కొంతమంది వెళ్తూ ఉంటారు. కొంతమంది రాజకీయంగా స్థిరపడి ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. సో అలాంటి కోవకు చెందినటువంటి వ్యక్తే శానంపూడి సైదిరెడ్డి గారు. సో వారు ఈరోజు మనతోటి హాట్ సీట్లో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే రాజు గారు. ఏ లైటింగ్ క్యాండిల్ క్యాన్ ఓన్లీ లైట్ అదర్ క్యాండిల్స్. వివేకానందుడు మాట్లాడినటువంటి ఒక గొప్ప సూక్తి అది. సో ఈరోజు మీరు ఒక రకంగా చెప్పాలంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి ఖండాంతరాలు దాటారు మీరు. మరి ఖండాంతరాలు దాటి ఒక వెలుగుతున్నటువంటి క్యాండిల్ మీరు. మరి ఇక్కడికి వచ్చి మిగతా క్యాండిల్స్ని వెలిగించాలి అనేటటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే నిజంగా మీలో ఆ స్ఫూర్తి ఉందా, లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? అంటే యువర్ రైట్. మనం ఇందాక మీరు ఏదైతే తెలుగులో చెప్పిండ్రో, ప్రతి ఒక్కరికి ఇక్కడ పుట్టి పెరిగినాక ఏదున్నా నువ్వు ఎక్కడ ఎన్ని 1,000 కోట్లు సంపాదించినా ఈడికి వచ్చినాక నీ వాళ్ళ ముందు ఉండాలని అనుకుంటావు ఎవరైనా. దానికి తగ్గట్టు నేను కూడా అంతే అనుకో. నేను నల్గొండలో ఒక మారుమూల ఊరు, చిన్న ఊరు, కృష్ణానదొడ్డు, టేల్యాండ్, అట్లాంటి ఊరిలో ఒక పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టినాను. చిన్నప్పటి నుంచి కూడా జనాలతో ఉండటం అలవాటు, జనాల కష్టాలు తెలిసిన వాళ్ళం, కష్టాలు చూసుకుంటూ పెరిగిన వాళ్ళం. దాని తర్వాత బయటికి వెళ్ళినాక కూడా మనం ఇక్కడ పడే కష్టాలన్నిటికీ అక్కడ జరిగే వాటికి చూస్తూ ఉండేది. అంటే ఇది చేస్తే మన దగ్గర ఇది పోద్దేమో, ఇది చేస్తే ఇది మంచి అయిద్దేమో అని. అంటే ఎందుకంటే ఆ స్ఫూర్తి ఉండేది. మనం ఫస్ట్ నుంచి జనాలతో ఉన్నాం కాబట్టి, వాళ్ళ కష్టాలు చూసినాం కాబట్టి. నేను డిగ్రీ చదివేటప్పుడే పత్తి రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉండేవి. జరుగుతుంటే నేను మా నాన్నతో చెప్పిన, నాన్న నేను ఇక్కడ పత్తి రైతులని పత్తి తగ్గిద్దాం, వేరే పంటల వైపు చేద్దాం, దానికంటూ నేను మునగ తోట వేస్తా, దాని నుంచి మనం చేద్దామని డిగ్రీ చదువుకుంటూ ఒక మునగ తోట తీసుకునేసిన. అంటే దాని నుంచి మళ్ళీ ఇవ్వాలని, అంటే ఫస్ట్ నుంచి కూడా మనం జనాలకి ఏదైనా చేయాలని దాంతో పెరిగిన వాళ్ళం. తర్వాత అనుకోకుండా బయటికి పోవటం, మా ఫాదర్ చనిపోవటం, తర్వాత ఫ్యామిలీకి మనం సపోర్ట్ కావాలి, ఫస్ట్ మన కాళ్ళ మీద మనం నిలబడాలనుకోవటం, దానికి తగ్గట్టు బయటికి పోవటం. బయటికి పోయినాక సక్సెస్ అయినాక మళ్ళా తెలంగాణ ఉద్యమం వైపు, తెలంగాణ కావాలా, తెలంగాణ ఉంటే మంచిది. ఎందుకంటే మిగతా వాళ్ళకి తెలుసో తెలియదో కానీ, అంటే మేము ఊరు మాది టేల్యాండ్, లాస్ట్ విలేజ్, ఆ నీళ్ల బాధలు చూసిన వాళ్ళం. ఒరిజినల్గా తెలంగాణ ఏం కోరుకుందో ఆ కోరిక ఉన్నటువంటి దానికి అర్హులు మీరు. అందుకని ఖచ్చితంగా మనం ఎందుకు కావాలనే దాంట్లో 9 నుంచి
నేను దానికాడ అక్కడ బయట ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడటం కానీ హ్యూమన్ రైట్స్ వాటిలో లెటర్స్ ఇవ్వటం కానీ ఇట్లాంటివి చేసుకుంటూ వచ్చినాం. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ వచ్చినాక వచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ చేసుకోవాలా, వచ్చిన తెలంగాణలో మన యూత్ని బాగు చేసుకోవాలా, మన ఉమెన్ ఎంపవర్ చేయాలా, దాని ద్వారా మన తెలంగాణను ఒక బెస్ట్ స్టేట్ చేయాలా, మన వంతు మనం ఒక సాయం చేయాలనుకొని వచ్చినా అనుకోకుండా హాలిడేస్ కానీ వచ్చిన 15-16లో వచ్చి ఇక్కడే ఉండిపోయినా. తర్వాత మా వైఫ్ని పంపించి అన్ని ఇల్లు రెంట్కి ఇప్పించి తర్వాత వచ్చేసిన ఇక్కడే ఉన్నాను నేను. ఉండి యూత్ ఎంపవర్మెంట్ కోసం, యూత్ మోటివేషనల్ స్కిల్స్ కోసం అట్లా చేసుకుంటూ వచ్చినాం. ఇక అనుకోకుండా కేసీఆర్ గారు పిలవటం, అప్పుడు టికెట్ ఇవ్వటం, తర్వాత ఓడిపోవటం, మళ్ళీ గెలవటం, ఎమ్మెల్యే కావటం జరిగింది. ఓకే, అంటే మీరు విదేశాలకు వెళ్ళినా, మీరు ఏ ఉద్యోగం చేసినా మీకు ఆ మునగతోట మాత్రం కనిపిస్తూ వచ్చింది. అంతే. అంటే మునగతోట అక్కడి కాదు, ప్రతి ఒక్కటి అంటే మార్పు. మునగతోట మీన్స్ మార్పు. మనం ఏది చేసినా అంటే ఇక్కడ ఒక కష్టపడి మనం చూసినాం ప్రతి ఒక్కటి. మనకు కూడా ఎయిమ్స్ ఉండేవి కదా, మనం చిన్నప్పుడు గోల్స్ పెట్టుకునేది. ఆ గోల్ ఎట్లుండేది, ఫస్ట్ బైక్ కొనుక్కోవాలా, పైనుంచి విమానం పోతుంది దాన్ని ఎప్పుడు ఎక్కుతాం రా నాయన అనుకునేది. లేకపోతే ఒక కారు కొనుక్కోవాలా, ఇంకోసారి పెళ్లి చేసుకుంటే కారు కొనుక్కుంటేనే పెళ్లి చేసుకోవాలా. అంటే ఎన్ని గోల్స్ మనం చిన్నవి మనం పెట్టుకునే వాటిని ఏమైతే అంటే మనకు బాధ్యతలు పెరుగుతాయి. ప్లస్ మనం ఇందాక అనుకుంటా ఉన్నాం, ఊర్లలో పెరిగిన వాళ్ళకి మనకు ఫస్ట్ నుంచి కూడా మన మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. మనం అనుకుంటా ఉంటాం అంతా ఏది ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అని అదని ఇదని నేర్పిస్తూ ఉంటాం. ఇప్పుడు అంటే కమ్యూనికేషన్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ స్పీకింగ్, లేకపోతే ఏదో ఇంగ్లీష్లో మాట్లాడమే కమ్యూనికేషన్ కాదు. కమ్యూనికేషన్ దానికి అర్థం ఏంది, మనం ఇంకొకరితోని మాట్లాడగలగాల, మనం అనుకున్న చేపించగలగాల. అవన్నీ చేయాలంటే మనం విలేజ్లో పెరిగిన వాళ్ళకి పుట్టిన కాంచే కమ్యూనికేషన్ అలవాటు. అందుకని అట్లా కమ్యూనికేషన్ తోటి మనం చేయాలా. మనం అన్నట్టు మనం ఏదైతే బాధలు పడ్డామో, మనం ఏదైతే సక్సెస్ అయినామో, మనం అంటే వాళ్ళం ఒక స్టెప్పింగ్ స్టోన్ కావాలి. ఎట్లా వాళ్ళు ఆ బాధలు పడకుండా పైకి రావాలి. దాంతో మనల్ని చూసి ఇంకో 10 మంది బాగా కావాలనుకునే ఆలోచన ఉండేది. దానికోసం వచ్చిన నేను బ్యాక్. అంటే విదేశాల్లో మీరు అంటే ఏమేమి ఉద్యోగాలు చేశారండి? అక్కడ ఏమైనా బిజినెస్లు చేశారా, లేకపోతే ఇంకేమన్నా చేశారా? అంటే నేను ఫస్ట్ కరీబియన్కి పోయాను. కరీబియన్లో జమైకాలో పనిచేసిన. జమైకాలో ఐ వర్క్డ్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. దాని తర్వాత యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ యూఎన్లో పనిచేసిన. నేను యూఎన్లో చేసేటప్పుడు కూడా యూఎన్లో చేయటం కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను యూఎన్లో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అని చేసేది. దానికి నేను ఐటీ మేనేజర్ని. 21 ఐలాండ్స్ కరీబియన్లో 21 ఐలాండ్స్కి ఆఫీస్ చూసేది. 21 ఐలాండ్స్కి కూడా నేను ఐటీ ఆపరేషన్స్ చూసేది. దాని తర్వాత మేము మెటర్నల్ మోర్టాలిటీ అని, హెచ్ఐవి ఎయిడ్స్ అని వీటి మీద వర్క్షాప్స్ కండక్ట్ చేసేది. ఆ వర్క్షాప్స్కి పోయినప్పుడు కూడా అంటే దానితోటి ఏమవుతుందంటే మనకి హోల్ విలేజ్ అంటే వరల్డ్ ఈజ్ ఎ గ్లోబల్ విలేజ్ అంటాం కదా, మనకి ప్రతి ఒక్కరి దగ్గర ఇది మందే అనేది. కాకపోతే లోపల మన వాళ్ళకి ఇది ఉంటుంది కదా ఈ టచ్. ఆ ఊరికి పోయినప్పుడల్లా అక్కడ ప్రాబ్లం చూసినప్పుడు ఎస్ సేమ్ ఇట్లే ఉండేది కదా మన దగ్గర, దీనికి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎందుకు వీళ్ళు పైకి వస్తూ ఉన్నారు అంటే నీకు డెవలపింగ్ కంట్రీస్కి డెవలప్డ్ కంట్రీస్కి మార్పులు చూసినాం. వీటన్నిటిని ఒక పెద్ద అది చేసిన అక్కడ. దాని తర్వాత యూఎన్ తర్వాత నేను కెనడాకి మూవ్ అయినా. కెనడాలో నేను రెస్టారెంట్స్ పెట్టిన, తర్వాత ల్యాండ్ డెవలప్ చేసిన, ఇల్లులు కట్టామిన, వాట్ ఎవర్ ఇట్ కమ్స్ ఆన్ ద వే. ఈవెన్ జమైకా ఉన్నప్పుడు కూడా ఒట్టిగానే నేను నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ జమైకా ఉండేది, దానికి కన్సల్టింగ్ చేసిన 2001-2లోనే టెక్నికల్ కన్సల్టెంట్గా. అంటే ప్రతి ఒక్కటి ఇక మనం పోయింది బయట దేనికి, డబ్బులు సంపాదించాలా, ప్లస్ మనం స్థిరపడాలా, మనం ఇంకో 10 మందికి మనం జాబ్ చేసినాక నేను ఒకటే అనుకునేది, మనం జాబ్ చేసిన కాడ మళ్ళీ ఎవరైనా వచ్చి ఇండియన్ అడిగితే వాడికి జాబ్ ఇవ్వాలన్నమాట. అంటే మంచి జీవితం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన లైఫ్ స్టైల్కి మీరు దాదాపుగా అక్కడ ఉన్న పరిస్థితులకి అలవాటు పడిపోయి ఉంటారు. సో అది కూడా మంచి అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్. మరి ఇప్పుడు దాన్ని వదులుకొని సరే నాన్నగారికి మాట ఇచ్చారా, లేకపోతే మీ ఇంటి పక్కన ఉన్నటువంటి చిన్నపిల్లల్లో చూసినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ని మొత్తం చూపించాలనుకున్నారా, సరే వాట్ ఎవర్ ఇట్, మరి దాన్ని వదులుకునేటువంటి సందర్భంలో మీ కుటుంబం ఒకటి ఉంటుంది. సో కుటుంబానికి కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకు కొన్ని ఆశలు ఉంటాయి, అలాగే వాళ్ళ లక్ష్యాలు వేరు ఉంటాయి. ఈ లక్ష్య సాధనలో మీకు వాళ్ళ నుంచి అయినా ప్రతిఘటన కానీ లేదా సపోర్ట్ కానీ ఎలాంటి కొనలు? ఇది ఒక మంచి క్వశ్చన్ అండి నిజంగా. ఎందుకంటే వాట్ ఎవర్ యూ డూ వేర్ ఎవర్ యూ గో, మన కంపల్సరీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఏం చేయలేవు. చిన్న నువ్వు ఎంత పెద్దోడైనా ఇంటికి పోయేసరికి ఫ్యామిలీలో నువ్వు సపోర్ట్ లేకపోతే కథం. నాకు మా పిల్లలు చిన్నోళ్ళు, నేను ఇక్కడ మూవ్ అయ్యే టయానికి పెద్దోడు 6th grade, చిన్నోడు 3rd grade. అందుకని నేను అనుకున్నా మళ్ళీ పెద్ద అయితే వీళ్ళు మూవ్ అవుతారో కారో ఇక్కడే ఉందాం అనుకుంటారేమో, నేను ఇక్కడికి వచ్చినాక ఇదే బెస్ట్ ఏమో. అప్పుడు ఒక స్కూల్ చూపించడం, ఆ స్కూల్ నచ్చటం, ఇక్కడే జాయిన్ చేయించడం. ఇక మా వైఫ్ అయితే షీ ఈజ్ ఆల్వేస్ నేను ఏది అనుకుంటే అది సపోర్ట్ చేసేది. అంటే నేను అనుకునేది ఏది ఆనందం అనిపిస్తే తను నువ్వు చేయమని చెప్పేది.
దాని అన్నిటికీ అంటే సపోర్ట్ చేసింది. ఆ సపోర్ట్ వల్ల కూడా ఈరోజు ఇంత దాకా చేయగలిగినాం. ఓకే, అంటే ఈ మధ్యకాలంలో అరే ఇక్కడికి వచ్చి మనం కొన్ని ఇబ్బందులు పడుతున్నాయి, ఇక్కడ కూడా రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి ఇబ్బందులు చూసినప్పుడు మీ ఫ్యామిలీ ఎస్పెషల్లీ మేడం గారు, సో ఎందుకు అనవసరమైనటువంటి డెసిషన్ తీసుకున్నాం అనేటటువంటి డిస్కషన్ వచ్చింది? నో 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 ఇప్పుడు ఒకటి మనం ఎందుకంటే కష్టాలు కొత్త ఏం కాదు, చిన్నప్పటి నుంచి కష్టాలు పడిపోయినాం రకరకాలు. ఒక్కొక్క రోజు అయితే అంటే లేక కాదు, కొన్ని కష్టాల పరిస్థితుల్లో ఒక రోజు మొత్తం కూడా అన్నం తినలే. ఓకే, అంటే అప్పట్లో చిన్నప్పుడు అంటే ఈవెన్ డిగ్రీ చదివేటప్పుడు నా మీద కూడా అంటే అప్పుడు పొలిటికల్ కేసులు పెట్టి నా మీద అప్పట్లే కేసులు పెట్టి దానికోసం హైదరాబాద్ వచ్చి మా నాన్న ఒక్కడ మా అమ్మ ఒక్కడ నేను ఒక్కడ అక్కడ ఉండి ఒక రోజు మొత్తం ఆల్మోస్ట్ హిమాయత్ నగర్ నుంచి రామ్నగర్ దాకా నడిచిపోయిన రోజులు ఉన్నాయి, ఏ డబ్బులు లేక. అంటే ఎన్ని కష్టాలు చూసినప్పుడు ఇప్పుడు చూసే పెద్ద కష్టాలు ఏం కాదు. ప్లస్ అన్నిటికీ అనుకొని వచ్చినాం, అంటే ఇదేదో పూల పనో లేకపోతే ఇదేదో ఈజీ గడిచిపోద్ది అనుకునే రాలే, అన్నిటికీ ప్రిపేర్ అయ్యి వచ్చినాం ఎట్టి పరిస్థితుల్లో. కాకపోతే ఒకటేంటంటే నాకు కాన్ఫిడెన్సు, వీ హ్యావ్ స్కిల్. నేను వరల్డ్ తిరిగి వచ్చిన, ఐ వర్క్డ్ విత్ సో మెనీ పీపుల్, సో మెనీ కంట్రీస్ పీపుల్, అందరితో పనిచేసి వచ్చిన. మళ్ళా ఒకవేళ ఐ నెవర్ థింక్, నేను ఒకటి ఏందనుకుంటాను అంటే బ్యాకప్ అనేది ఉండొద్దు అనుకుంటాను నేను ఎప్పుడు. నేను ఎందుకంటే చెప్పేది ప్రతి ఒక్కరికి కూడా, యూఎన్లో పనిచేసేటప్పుడు నేను యూఎన్ రిజైన్ చేసి కెనడాకి మూవ్ అవుతా ఉన్నాను, ఎందుకంటే నాకు ఇమిగ్రేషన్ వచ్చింది. ఇమిగ్రేషన్ మూవ్ అయ్యేటప్పుడు మాకు రాబిన్సన్ అని ఉండే యూఎన్ హెడ్, ఆయన నన్ను పిలిచి ఇది డోంట్ వరీ అబౌట్ ఇట్, ఈ జాబ్ని 1 year పాటు ఎవరిని తీసుకోము, ఇట్లే ఉంచుతాం, మేబీ విల్ టేక్ ఇట్ యాజ్ అ కాంట్రాక్టర్ ఆర్ సమ్ టైమ్ అంటిల్ యూ కమ్ బ్యాక్. 1 year దాకా కూడా నువ్వు సెటిల్ అయ్యి అక్కడ ఓకే అయితేనే ఉండు, లేకపోతే నువ్వు బ్యాక్ రా, నీ జాబ్ నీకు ఇస్తామని చెప్పిండు. ఓకే, అంటే నేను చెప్పిన తనకి, సార్ ప్లీజ్ డోంట్ డూ దట్, మీరు అది చెప్పినప్పుడు నన్ను డిస్కరేజ్ చేసినట్టు, అంటే నేను ఇక ప్రయత్నం చేయలేను, ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం బ్యాకప్ ఆలోచిస్తూ ఉంటాం. అందుకని ఆ బ్యాకప్ ఆలోచనతో నేను ముందు ట్రై చేయలేను, ఐ హ్యావ్ టు ఫైట్, దట్స్ ఓకే. నేను ఇక్కడ ఉండి పర్ అవర్ $100 చేసేది మళ్ళీ పోయి $8 స్టార్ట్ చేసిన, ఎందుకంటే వీ హ్యావ్ టు వర్క్. మనం యూత్ ఎంపవర్మెంట్ అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నారు దాకా, సో ఈ యూత్ ఎంపవర్మెంట్కి అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్కి మరి ఆ లైన్లో మీరు వెళ్లకుండా మళ్ళీ వచ్చి రాజకీయం అనే ఒక రుచిలోకి దిగాల్సిన అవసరం ఏంటి? ఇది కూడా మీరు రాజు గారు చాలా మంచి క్వశ్చన్, ఎందుకంటే రాజకీయం అనేది రొచ్చు కాదు. ఇప్పుడు మనం అది చేసి ఎక్కడ పెట్టినా పాలిటిక్స్ అనేది బ్యాడ్, పాలిటిక్స్ అనేది రొచ్చు, పాలిటిక్స్ అనేది చేసి కొత్తోడిని రాజకీయంలోకి రాకుండా చేస్తా ఉన్నాం, ఒక మంచోడిని రాజకీయంలోకి రాకుండా చేస్తా ఉన్నాం. అందుకని నేను ఇప్పుడు అనుకుంటా ఉన్నాను, ఒక ఆర్గనైజేషన్ పెట్టి 8th క్లాస్ నుంచే పాలిటిక్స్ యాజ్ ఎ కెరియర్ అని స్టార్ట్ చేసి పిల్లల్ని రాజకీయాల వైపు మళ్ళాలి. ఎందుకంటే మంచి ఆలోచన ఉన్నోడు రాజకీయాల్లోకి రాకపోతే ఈ వ్యవస్థ ఇంకా ఖరాబ్ అయిపోతుంది. సాధ్యపడుతుంది అంటారా? ఎందుకు సాధ్యం కాదు, అన్ని చోట్ల అవుతుంది, మనకాడ కూడా అవుతుంది ఈరోజు. అందుకని నేను ఈ రాజకీయ రుచిలో కనదానికంటే నేను అనుకున్న ఆ రోజు నేను వచ్చేటప్పుడు, ఎందుకంటే పొలిటికల్ ఫ్యామిలీ, వీఆర్ విత్ పీపుల్. నేను వచ్చినాక చాలా ఫస్ట్ నేనేమనుకున్నానంటే హుజూర్ నగర్ని ఒక యూనిట్ లాగా తీసుకొని ఫస్ట్ యూత్ని, అది కూడా ఎందుకు ఆలోచన వచ్చిందంటే నేను పోయిన కాడల్లా మీ అందరూ మనం ఊళ్ళలో చూస్తూనే ఉంటాం, అందరు డిగ్రీలు చేసి ఉంటారు, ఎంబీఏలు చేసి ఉంటారు, ఎంఎస్సీలు చేసి ఉంటారు, ఇంటికి వచ్చి మంచిగా షార్ట్ వేసుకుంటాడు, వాడు సాయంత్రం కల్లా ఇంట్లో కూర్చుంటాడు. వాడు బయటికి పోయి 3 నెలలు ఉండేసరికి ఇంకా పని చేయడానికి ఇష్టం ఉండదు. అందుకే నేను అప్పుడు వచ్చినప్పుడు కంఫర్ట్ జోన్ అని ఒక వీడియోస్ చేసిన, ఏమని మనం వచ్చినప్పుడు ఎవరైనా ఈవెన్ యూ ఆర్ మీ, మనం బయటికి పోయినప్పుడు ఒక జాబ్ వచ్చింది, మన డిగ్రీ అయిపోయినాక ఇంటికి పోతాం, ఇంటికి పోయినాక తల్లిదండ్రులు అంటే అప్పుడంటే కొద్దిగా కష్టపడరని చెప్పేది, ఇప్పుడు అట్ట కూడా అమ్మ నా కొడుకు బాధపడతాడేమో, నా కొడుకు కష్టపడతాడేమో అనే ఆలోచనలు ఉంటాయి. ఇక వీడు ఏం చేస్తాడు, 3 నెలలు కూర్చుంటాడు, పక్కనోడు ఉంటాడు, సాయంత్రం కల్లా బీరు తాగుదాం అంటాడు. ఇప్పుడు ఊర్లలోకి గింజాలు కూడా వస్తూ ఉన్నాయి, సాయంత్రం కల్లా వాళ్ళందరూ కలుస్తారు. ఇక వీడికి ఈజీ లైఫ్ అయిపోయింది, ఇక రాను అడిక్టెడ్ అయిపోతాడు. దాన్ని ఏమైంది, కంఫర్ట్ జోన్ అంటాం దాన్ని. ఆ కంఫర్ట్ జోన్లోకి వచ్చినాక వాడు పని చేయాలంటే పని చేయలేడు. ఇక ఆ కంఫర్ట్ జోన్ వదిలిపెట్టాలా, వాడు వర్క్ ఫోర్స్లోకి రావాలా, నీ లైఫ్కి గోల్స్ ఉండాలా, నీకంటూ ఎయిమ్ ఉండాలా. లేకపోతే అబ్దుల్ కలాం గారు అంటారు కదా, నువ్వు కలలు కనాలా, మంచి కళలు కనే ధైర్యం ఉండాలా. అందుకని ఆ కళలు గంట నేర్పియాలనుకున్నాను నేను. దానికి తగ్గట్టు చాలామందిని ఇక్కడ మోటివేషనల్ స్పీకర్స్ని, శ్రీరామ్మూర్తి గారిని, చాలామందిని, అందరు మోటివేషనల్ స్పీకర్స్ని ఒక్కొక్క మండలంలో 500 మంది 600 మందితో ఒకటి పెట్టించేది, దాంతో మోటివేషనల్ క్లాసులు ఇప్పించేది, మీరు వర్క్ ఫోర్స్లోకి రావాలని చెప్పేది. మళ్ళీ దానికి తగ్గట్టు నేను జాబ్ మేళాస్ పెట్టించేది, ఆ జాబ్ మేళాస్ పెట్టి జాబ్స్ కోసం ప్రయత్నాలు చేయించేది. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే వాడి ఒక 1000లో 10 మంది తయారైన 10 మంది కుటుంబాలు సెట్ అయిపోతారు. ఆ 10 మందితో ఇంకో 10 మంది. ఎందుకంటే మనం ఒక చదివిన దాంట్లో బీహార్లో ఒక విలేజ్ ఉంది, వెరీ పూర్ విలేజ్. ఆ విలేజ్ మొత్తం ఐఏఎస్, IPS, UPSC వాళ్ళు. ఎందుకుంటారు అట్లా అంటే
ఒకరిని చూసి ఒకడు ఇది వాడికి మనోళ్ళకి తెలివి లేక కాదు, వాడికి తెలివి ఉండి కాదు, వాళ్ళతో ఒక గైడెన్స్ ఉంటుంది, ఆ గైడెన్స్ ముందుకు పోతూ ఉంటారు. అందుకని నేను దాంట్లోకి వచ్చి ఏం చేద్దాం అనుకుని వచ్చినాక అనుకోకుండా, అంటే ఎట్లాగో మనకు ఆ పురుగు ఉంటుంది కదా లోపల పాలిటిక్స్లో, ఇక వాళ్ళు నన్ను కేసీఆర్ గారు పిలవటం, నీకు సీట్ ఇస్తాను పోటీ చేయాలి అక్కడ అంటాం. దెన్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ నాకు ఇష్టం, సరే ఎట్లాగూ ఇది కూడా ఒక ఆపర్చునిటీ, మేబీ అధికారం ఉంటే ఇంకెక్కువ చేయలేస్తాం అనుకున్నాం. కానీ అధికారం వచ్చినాక చేసినాను నేను. మేబీ ఏ ఎమ్మెల్యే చేయనంత, ఏ మంత్రి చేయనంత అభివృద్ధి చేసినాను హుజూర్నగర్. రాజకీయాలు మళ్ళీ మాట్లాడదాం సార్. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఎస్పెషల్లీ యూత్ ఒక కంఫర్ట్ జోన్ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు క్యాష్ అండ్ క్యాస్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మీరేమో నేను క్లీన్ పాలిటిక్స్ వైపు సమాజాన్ని నడిపించేందుకు ఖచ్చితంగా ప్రయత్నిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాన్ని రొచ్చు అనేందుకు మీరు అంగీకరించడానికి కూడా ఇష్టపడట్లేదు. మరి ఇలాంటి సందర్భంలో అంటే చాలామంది ఇప్పుడు గతంలో చాలామందిని చూసుకున్నాం మనం. స్వాతంత్ర ఉద్యమంలో నీ రోజులో 1 గంట నాకు ఇవ్వు, నీకు నేను స్వాతంత్రాన్ని ఇస్తాను అనేటటువంటి నినాదాలు కూడా మనం విన్నాం. ఇప్పుడు యూత్ మీకు 1 గంట ఇస్తే వాళ్ళని రాజకీయాల వైపు మళ్లించి క్లీన్ పాలిటిక్స్ వైపు నడిపించేటటువంటి శక్తి, సామర్థ్యం, సత్తా మీకుందా? ఇది ఎట్లా అంటే యూత్ అనేటోడు ఈరోజు వరల్డ్లో ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ యూత్ ఉన్న దేశం ఏంటంటే భారతదేశం. యంగ్ ఇండియా. నీకు ప్రపంచంలో ఎవరికి ఆస్తి లేదు. చైనా ముసలిదైపోయింది, స్విట్జర్లాండ్ ముసలిదైపోయింది, యూరోప్ ముసలిదైపోయింది. వాళ్ళందరికీ నీకు ఒక ఎగ్జాంపుల్, యూకేలో వింటర్లో పెద్దోళ్ళు హీటర్ ఆన్ చేసుకోలేక సంవత్సరానికి కొన్ని 100 మంది చచ్చిపోతుంటారు. అంటే వాళ్ళకు ఒక అటెండెంట్ లేక, వాళ్ళకు సపోర్ట్ లేక. అండ్ అట్లాంటిది మనం ఈరోజు ప్రపంచం మొత్తానికి సేవ చేయగలుగుతాం. నేను అదే అనుకుంటా ఉంటా, ఏంటంటే ఈరోజు యు నేమ్ ఇట్, ఈరోజు అగ్రికల్చర్ దగ్గర నుంచి టెక్నాలజీ వరకు మనం చేయలేనిది ఏది లేదు. భారతదేశానికి కొత్త ఏది కాదు. నీకు జిఎస్ఎల్వి ర్యాకెట్ ఉంది, జిఎస్ఎల్వి ర్యాకెట్ని నీకు టెక్నాలజీ ఏమని ఆపేసిండ్రు, చేస్తే వీళ్ళు ముందుకు పోతూ ఉంటారు. దాని సొంత టెక్నాలజీతో మనం తయారు చేయగలిగాం. ఆ ఒకటే ఎగ్జాంపుల్ కదా. ఒకసారి ఫ్రాన్స్ పేపర్ ఒకటి రాసింది, ఏమని రాసిందంటే ఇండియాకి మీరు ఏది అడిగితే అది ఇస్తూ ఉండండి, వాళ్ళు అట్లా ఆగిపోయి ఉంటారు, మీరు గిన ఆపిన రోజు వాడు తయారు చేసుకుంటారు. అందుకని అంటే మన మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ మనం కాన్ఫిడెన్స్ లేక. అంటే బాధ ఏంటంటే మీరు చెప్పిన అన్ని రంగాల్లో కూడా రిఫార్మ్స్ వస్తున్నాయి, పొలిటికల్ రిఫార్మ్స్ రావట్లేదు అనేది ఆవేదన, ఆందోళన కలిగించే అంశం. అంటే అదే పొలిటికల్ రిఫార్మ్స్ ఒక్క రాత్రికి ఏది మారదు కదా. మనం ఇప్పుడు యూత్ ఉంది, కొత్త పాలిటీషియన్స్ రావాలా, పాత పాలిటీషియన్స్ కూడా ఉండాలా. పాలిటిక్స్ని మనం ఒక వృత్తిగా తీసుకొని, అంటే నీకు యుఎస్, కెనడా వీటికి పాలిటిక్స్కి మనకి తేడా ఏంటంటే ఆడనేమో పాలిటిక్స్ ఒక వృత్తికి తీసుకుంటావు, వాడి చేతులు అన్నీ ఉండవు. అవును. వీడికి వచ్చేసరికి నువ్వు కాంట్రాక్టర్ కావాలన్నా, హాస్పిటల్కి పోవాలన్నా, ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలన్నా, పోలీస్ స్టేషన్కి పోవాలన్నా పాలిటిక్స్ అనేది ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ పోవాలి. నేను ఒకసారి కెనడాలో ఒక పాలిటీషియన్ నాకు ఫ్రెండ్ ఉంటే తనతో మాట్లాడుకుంటూ అడిగినాను నేను, ఈ కాంట్రాక్ట్ ఏదో ఉంటే అంటే నీకు తెలుసా ఈ కాంట్రాక్ట్ వీటి గురించి అంటే, నో ఐఎమ్ నాట్ ఏ కాంట్రాక్టర్. ఆమె ఏమన్నాడైనా, నేను ఐఎమ్ అ రూలర్, వీ మేక్ రూల్స్ అంతేగాని మనం మిగతా వాటిలో ఏలు పెట్టేది లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు రేపు అది ఇక్కడికి వస్తుంది, ఎందుకంటే ఇలా కాపీ కొట్టడంలో మన తర్వాతనే ఎవరిని చూసి వాడిని ఫస్ట్ అది వాడి టీ తాగు. మంచి పాయింట్ అన్నారు మీరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ పాలిటిక్స్, మనకి దేశం పక్కన పెడదాం, ఈ 2 పాలిటిక్స్లో దారుణం ఏంటి అంటే ఎగ్జిక్యూషన్లోకి శాసనాలు చేసే వాళ్ళు ఎంటర్ అయిపోతున్నారు, తర్వాత వచ్చేసి 4th ఎస్టేట్ అయినటువంటి మీడియాలోకి వీళ్ళు వచ్చేస్తున్నారు, జ్యుడిషియల్కి ఆ జాడ్యం లేదు అనుకున్నాం. సో అక్కడక్కడ విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి, అది వాస్తవం కదా పక్కన పెడతాం. మరి ఇప్పటికిప్పుడు మీరు చెప్పేటటువంటి అంటే మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. అది అంటే ఆమె రూలర్ అంతే, జస్ట్ నేను చట్టం చేస్తా, ఫాలో చేసేదానికి దాన్ని అవలంబించేదానికి వేరే టీం ఉంది అని చెప్పేటటువంటి సిచ్యువేషన్ భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు చూడొచ్చు అంటారు మీరు? అంటే మన దగ్గర మార్పు తొందరగా వస్తుంది ప్రతి ఒక్కటి. కాకపోతే ఆ టైం అనేది ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరికి ఇంతకుముందు పాలిటిక్స్కి, లాస్ట్ 10 year పాలిటిక్స్కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఇంతకుముందు దేశం గురించి పట్టించుకున్నాడు ఎవడు లేడు. ఎంతసేపు నేనేం కావాలా, నా కొడుకులు కావాలా, జీవితాలు వరుసగా పాలిటిక్స్లో ఉండాలా, లేకపోతే ఇది రావాలనేది ఉంది. కానీ ఇప్పుడు అది పోయింది, దాదాపు దగ్గరకు వచ్చింది. ప్లస్ ఇప్పుడు దేశం గురించి ఆలోచించే నాయకులు అయిపోయినారు. ఇండియా అంటే ఇంతకుముందు అమెరికాలో పోయి ఇండియా అంటే రెడ్ ఇండియన్స్ అనుకునేది. అంటే ఇండియా అనేది ఒక దేశం, ఇంత పెద్ద దేశం ఉన్నా కానీ దేశం ఉందని తెలియకపోయేది. నువ్వు అది కాకుండా అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు అడిగిపోతే
వాళ్ళను కూడా చెక్ చేసిన, రాష్ట్రపతి కూడా చెక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఆ సందర్భాలు పోతా ఉన్నాయి. ఈరోజు ప్రతి దగ్గర వారసత్వ రాజకీయాలు తెలుస్తూ ఉన్నాయి. రీజనల్ పాలిటిక్స్, సెంట్రల్ పాలిటిక్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు జనం. అంటే దేశానికి ఏది మంచిది, దేశానికి ఏదైతే మంచిదని చూస్తూ ఉన్నారు. అందుకని మార్పు తొందరలోనే వస్తుంది. ఆ మార్పు ఇప్పుడు చాలా వాటిలలో మీరు ఇందాక అన్నట్టు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ పాలిటిక్స్కి వచ్చేసరికి నేను ఈ మధ్య మహారాష్ట్ర కూడా ఇన్ఛార్జ్కి పోయినా. ఇక్కడ ఏంటంటే మనీ పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి. ఇక మనీతోటే మొత్తం నడుస్తుంది. ఎవరైనా టికెట్ ఇవ్వాలంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ పని చేస్తాడు అనేది కాకుండా వాడు ఎంత డబ్బులు పెడతాడు, నీకు ఎంతవరకు ఎంత ఉంది, ఈయన కెపాసిటీ ఉందని చూసే తత్వానికి వచ్చింది. కానీ మొన్న ఎలక్షన్స్లో డబ్బులు పని చేయలేదని అర్థమైపోయింది. ఎందుకంటే ఎటేసాడు ఒకటి వేసుకుని డబ్బులు తీసుకున్నా, డబ్బులు చేసిన. అంటే మా జనాలకు అనేది ఆలోచన, జనాలు ఎంత ఈజీగా ఉంటారంటే, మనం ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అంటాం కదా, అట్లా ఒకరికొకరు కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు. నువ్వు ఇక్కడ ఇచ్చిన తీర్పే ఇంకొకటి ఇస్తాడు. అంటే మనం ఏది చెప్పినా చెప్పకపోయినా. అందుకని తొందరలో ఈ సాచురేషన్ పాయింట్కి వచ్చినాయన్ని జనాల్లో మార్పులు చూస్తాం. మంచి మంచి ఎవరైతే యూత్ కానీ, మంచి ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, ఎవరైతే దేశం కోసం, జాతి కోసం ఆలోచించేటోళ్ళు రాజకీయాలకు వస్తారు. తొందరలో మార్పులు చూస్తాం. ఓకే, సరే ఇప్పుడు పాలిటిక్స్కి వద్దాం. సరే, మీరు వచ్చారు, పోటీ చేశారు. వచ్చి రాగానే చాలా తక్కువ టైంలో మీ సీట్ని అనౌన్స్ చేశారు అనుకుంటాను. బహుశా అనౌన్స్ చేసినటువంటి ఆ తక్కువ సమయంలోనే ఒక రకంగా చెప్పాలంటే అప్పటి వరకు రాని మెజారిటీనో, లేకపోతే అప్పటి వరకు ఇవ్వనటువంటి టైట్ ఫైట్ మీరు 2018 జనరల్ ఎలక్షన్, మీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇచ్చారు. మరి అలాంటి సందర్భంలో అంటే మీకున్నటువంటి ఆ లక్ష్యం, ఇందాక మీరు అన్నారు ఖచ్చితంగా లక్ష్యం ఒకటి పెట్టుకుంటాను. ఆ రోజు నా లక్ష్యం ఏంటి? ఖచ్చితంగా నేను ఇక్కడ గెలిచి ఎమ్మెల్యేగా కూర్చోవాలి అని ఫిక్స్ అయ్యారు ఆ రోజు? అంటే నేను ఆ రోజు ఫిక్స్ కావటం కాదు. నేను అక్కడ చిన్నప్పుడే అనుకునేది, నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు శాసనసభలో అడుగు పెట్టాలని. ఓకే. ఎందుకంటే మాకు అప్పుడు ఎమ్మెల్యే చంద్రరావు గారు అని ఉండే, మా ఫాదర్ వాళ్ళ దగ్గర ఉండే. నన్ను ఒకరోజు మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి దగ్గర మాకు ఎమ్మెల్యే గారు అప్పుడే ఈ అసెంబ్లీ చూస్తామని చెప్పారు. అంటే వాళ్ళందరికీ అసెంబ్లీ చూడటానికి పిల్లలంటే పాసులు తీసుకొని వచ్చి ఇచ్చేది. నన్ను ఒకరోజు నువ్వు రా అసెంబ్లీ చూడటానికి అన్నాడు. అంటే నేను అప్పుడే అనుకున్నాను, నేను ఒట్టిగా పోయి అసెంబ్లీ చూడకూడదు, డైరెక్ట్ అసెంబ్లీకి పోవాలి. అందుకని లక్ష్యం అనేది ఎప్పుడో పెట్టుకున్నాం. తర్వాత అనుకోకుండా మధ్యలో మళ్ళీ వద్దులే అనుకొని సిటిజన్షిప్ తీసుకోవటం, మళ్ళీ పిల్లలు ఇవన్నీ చూసుకుందాం అనుకోవటం. మళ్ళీ ఎప్పుడైతే తెలంగాణ అయిపోయింది, లేదు అట్లనే నరేంద్ర మోడీ గారు వచ్చారు 2015లో వ్యాంకూవర్కి. వచ్చినప్పుడు ఆర్గనైజర్స్లో నేను కూడా ఉంటి. చాలా ఆ మీటింగ్, ఆ స్పీచ్ తర్వాత మనం కూడా మళ్ళీ ఆయన అట్లా కూడా అన్నాడు, ఏమని మీరందరూ ఇప్పటికిప్పుడు ఇక్కడికి వచ్చి ఏదో ఇండియాకి చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడుండి కూడా చేయొచ్చు. అందుకని అన్నాక సరే మనకు కూడా అవకాశం ఉంది, మనం కూడా ఆడికి వచ్చి చేయలేస్తాం, ఒక 10 మందిని మారవలేస్తాం అనుకొని ఇక్కడికి వచ్చినాం. వచ్చినాక రాజకీయాల్లోకి రావడం జరిగింది. టికెట్ ఇస్తా అనుకోవటం. ఆ రోజు అందరూ అన్నారు నన్ను, హుజూర్నగర్ అనేది కాంగ్రెస్ సీటు, నువ్వు పోయి ఆడ పోటీ చేయటం ఏంది, ఆడ చేస్తే గెలుస్తావా నువ్వు అని అన్నారు. అంటే నేను ఒకటే అనుకున్నాం, గెలుస్తారా అంటే ఇప్పుడు నేను నాకు లోకల్ ప్రాబ్లమ్స్ నాకు తెలిసినట్టు లోకల్ వాళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటే మనం బయట నుంచి అన్ని స్టడీ చేసి ఉన్నాం, ఏది మంచి ఏది చెడు చూసుకొని ఉన్నాం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మనకు ఓటేస్తారనే నమ్మకంతో పోయినట్టే. అంతకుముందు తిరుగులేదు అనుకున్న వాళ్ళు గుర్తుల దాంతో గొడవతో గెలిచిండ్రు. అది కాక టికెట్ ఇవ్వటం నాకు 18th లాస్ట్ డేట్ అయితే 17th నైట్ ఇవ్వటం, దాంతో కొద్ది మెజార్టీతో ఓడిపోయాను. అది గుర్తుల తేడాతో. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మీ మేనిఫెస్టేషన్ అనుకోవచ్చు దాన్ని. నేను కంపల్సరీ అసెంబ్లీ అడుగుతాను, అందుకనా బై ఎలక్షన్ వచ్చింది అనుకోవచ్చు. కావచ్చు కూడా. నీకు అందుకే చెప్తా ఉంటా, నీకు ఒక ఆలోచన, పాజిటివ్ థింకింగ్ ఉండి ఒక లక్ష్యం వైపు నువ్వు ఖచ్చితంగా కావాలని పోరాడుతూ ఉంటే 100కి 100% నేచర్ కూడా నీకు సపోర్ట్ చేస్తుంది, నీకు టైం కూడా నీకు సపోర్ట్ చేస్తుంది. అట్లనే సపోర్ట్ చేసి ఉంటుంది. ఎక్కడ లేని బై ఎలక్షన్ నా దగ్గర ఎందుకు వచ్చింది, 18లో నాకే ఎందుకు వచ్చింది, ఇమీడియట్గా 6 monthsలో మళ్ళీ ఎమ్మెల్యే అయిపోయినాం విత్ హ్యూజ్ మెజారిటీ. అంటే అప్పుడు కేసీఆర్ గారు కూడా ఏదో బొటాబొట్టిన గెలుస్తారు, ఓడిపోతారు అనే ఆలోచనతో అప్పుడు కొన్ని మనం ఆయన స్టేట్మెంట్లు కావచ్చు, తర్వాత మీడియాలో అప్పట్లో వచ్చిన కథనాలు చూస్తే హుజూరాబాద్ సీట్లో పెద్ద గెలిచేటటువంటి అవకాశాలు లేవు. ఒకవేళ ఎవరు గెలిచినా బొటాబొట్టి మెజారిటీ ఒక 2000, 3000, 5000 అన్నారు. మరి మీకు దాదాపు ఒక ఎంత సార్ 44,000 అంటే అప్పుడు ఆ టైం ఏంటంటే ఎస్పెషల్లీ బై ఎలక్షన్ వచ్చేసరికి చిన్న ప్రాబ్లమ్స్ ఉండే తెలంగాణలో. ఆర్టీసీ స్ట్రైకు, ఇంటర్మీడియట్ స్ట్రైకు, అప్పుడే ఈటెల రాజేందర్ గారి వ్యాఖ్యలు, ఇట్లా వరుసగా ఉండి ఇదేదో ఎట్లా అనిపించారంటే ఈ ఎలక్షన్ అనేది
ఒక రిజల్ట్ ఇస్తుంది అనేటట్టు మాట్లాడుకున్నాం. అందుకని ఎవరు చూసినా పేపర్లు చూసినా ఎవరు చూసినా సర్వేలు చూసినా ఒక 5,000 10,000 ఎవరు గెలిచినా 5,000 10,000తో అన్నట్టు మాట్లాడిండ్రు. దానికి తగ్గట్టు 1 వీక్ బిఫోర్ నాకు కేసీఆర్ గారు ఫోన్ చేసి కూడా అదే అన్నారు, మనం గెలుస్తాం అంటే ఖచ్చితంగా గెలుస్తాం సార్, ఎంత మెజార్టీ అంటే 40,000 దాటుతుంది సార్ అని. అంటే లేదు నాకు ఎవరు చెప్పినా 5,000 10,000 అంటున్నారు, సరే 5,000తో గెలుస్తామా అంటే దెర్ ఇస్ నో డౌట్ సార్, విల్ విన్ విత్ హ్యూజ్ మెజారిటీ అని చెప్పినాం. ఓకే, అయితే ఇప్పుడు కేసీఆర్ గారు పిలిచారు, కేసీఆర్ గారి పిలుపు మేరకు మీరు ఆ పార్టీలో చేరారు, తర్వాత మీకోసమే బై ఎలక్షన్ వచ్చింది, మీరు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎందుకు మరి కేసీఆర్ గారిని వదిలేయాల్సి వచ్చింది? అంటే వీఆర్ ఏమంటారు దాన్ని వైట్ పేపర్ యాజ్ అ కంపారిటివ్ పాలిటీషియన్స్తో ఇక్కడ పోల్చుకుంటే మనం ఏంది క్లీన్గా ఉండాలని, మంచి రాజకీయాలు చేయాలా అనుకుంటాం. దానికి తగ్గట్టే డే అండ్ నైట్ పనిచేసినాం. మేబీ నా కార్ రీడింగ్ చూస్తే 3,60,000 కిలోమీటర్ తిరిగిన 4 ఏళ్లలో. అంటే డే అండ్ నైట్ ఎవ్రీ డే మేబీ ఒక 10 విలేజ్లు అయితే మినిమం తిరిగేది. అకుంఠిత దీక్ష. నేను హుజూర్ నగర్ నుంచి హైదరాబాద్ వచ్చిన మళ్ళీ హుజూర్ నగర్ వస్తున్నట్టే మా విలేకరులు అడిగినా చెప్తారు, మీరు ఏదో ఒక జీవో పట్టుకొని వస్తారు అనుకుంటారు. అంటే నేను ఎంతసేపటికి ఎయిమ్ పెట్టుకునేది, నేను అనుకున్నది, నేనేం చేసిన ఎలక్షన్స్కి మేనిఫెస్టో ఒకటి పెట్టుకున్నాను సొంతంగా, అది రిలీజ్ చేసిన. ఈరోజు మీరు సైద్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టోలో పనులు చేసిండే అంటే లేదు అనకుండా చేయాలని చేసిన. మీరు మేనిఫెస్టోలో గీతలు పెడితే దానికంటే ఎక్కువే చేసిన, ఇంకా ఉన్న ప్రతి ఒక్క పని చేసిన దాంట్లో. ఎందుకంటే నేను ఆ టార్గెట్ పెట్టుకొని పని చేసినాం, టార్గెట్ చేసినాం కాబట్టి అంత పని చేయగలిగినాం. ఓకే, సరే కేసీఆర్ని ఎందుకు వదలాల్సి వచ్చింది? అదే చెప్తా ఉన్నాను కదా మధ్యలో. అయితే కేసీఆర్ గారిది ఏమైంది, నాకు ఈ పాలిటిక్స్లో సరే ఇప్పుడు చేసిన విమర్శ చేసినాం, మళ్ళీ మంచిగా ఒరిజినల్ మాట్లాడుకుందాం, వాస్తవం మాట్లాడుకుందాం. ఏంటంటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు పోటీ చేసిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పోటీ నాది ఈ రోజు కాదు, మా ఫాదర్ ఉన్న దగ్గర నుంచి, నన్ను డిగ్రీలో నా మీద, మా తమ్ముడి మీద, మా అమ్మ మీద కేసులు పెట్టిన దగ్గర నుంచి ఇట్లాంటి వాళ్ళు పాలిటిక్స్లో ఉండకూడదు అనుకుని నేను పాలిటిక్స్లోకి వచ్చిన. అట్లాంటిది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలక్షన్స్లో ఆయనకు తెలుసు ఐఎమ్ అ టఫ్ కంటెండర్. దానికి తగ్గట్టు తను ఏం చెప్పిండు, ఈ ఎలక్షన్స్లో చాలా కొన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయి. కొంతమంది సర్పంచ్లతో ఫోన్ చేసి నువ్వు నాకు సపోర్ట్ చేయి, రేపు నేను ఇటైనా మంత్రే అటైనా మంత్రే అంటే, అంత దిగజారుడు రాజకీయాలు 5-6 సార్లు గెలిచి ఒక ఎంపీకి గెలిచి ఇట్లా దిగజారుడు రాజకీయాలు ఉంటాయంటే ఉదాహరణ అది. దానికి తగ్గట్టు అంటే నువ్వు అటైనా మంత్రే ఇటైనా మంత్రే అని చెప్తున్నప్పుడు అంటే నీకు ఏదో ఒక ఈడ మాట్లాడినట్టే కదా, మాట్లాడకుండా నువ్వు అటైనా మంత్రి ఇటైనా మంత్రి ఎట్లా చెప్తావు? నేను అదే విషయాన్ని కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెప్పిన, సరే ఇట్లా అంటా ఉన్నారు, మీరు గట్టి ఖండించకపోతే, ఎందుకంటే జనాల్లో కన్ఫ్యూజన్ అవుతా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఒకవేళ కాంగ్రెస్ వచ్చిన మంత్రి ఉంటాడు, టీఆర్ఎస్ వచ్చిన మంత్రి ఉంటాడు, మనం పోయినా ప్రాబ్లం లేదు అంటే, ఈ రోజున్న పాలిటిక్స్ లేనిది ఎవరు పవర్ ఉంటే వాళ్ళ దగ్గర ఉండాలా అనేటోళ్ళు చాలా మంది తయారైనారు. అని అంటే వీళ్ళు నవ్వి కూర్చున్నారు కానీ దాని గురించి చేయలే. తర్వాత నాకు కొద్ది రోజుల ముందు తెలిసింది, కొంతమంది ఇన్సైడ్ సపోర్ట్, ఒకళ్ళకొకళ్ళ సపోర్ట్ ఉంది. నేను అదే చెప్పిన, ఇట్లాంటి రాజకీయాలు నేను చేయలేను. ప్లస్ నాకు ఇంకొకటి మీకు చెప్పిన కదా, 2015లో మోడీ గారు వచ్చిండ్రు. తర్వాత మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి ఈరోజు దేశం గురించి, దేశానికి సంస్కృతి గురించి అంతకుముందు తెలవని అన్నీ కూడా ఈరోజు ప్రపంచం యోగా గురించి మాట్లాడుతుందంటే ఎందుకు మాట్లాడుతుంది? మోడీ గారి గురించి మాట్లాడుతుంది. ఈరోజు ప్రపంచం మొత్తం నీకు ఆయుర్వేదం మాట్లాడుతుందంటే ఎందుకు మాట్లాడుతూ ఉంది? ఇండియా అనేది ఒక డెవలప్డ్ కంట్రీ, అంతకుముందు 12-13 ప్లేసుల్లో ఉన్న జీడిపి ఈరోజు 4వ ప్లేస్కి వచ్చిందంటే అంటే ఒక అకుంఠిత దీక్ష. ఈరోజు మనం ప్రతి ఒక్కళ్ళం ఈ దేశంలో పుట్టి పెరిగినందుకు ప్రతి ఒక్కడికి నేషనలిస్టిక్ వ్యూ ఉండాలి, ఈ దేశం గురించి మాట్లాడాలి, జాతీయ భావం ఉండాలి. అంతేగాని ఎంతసేపటికి నా ఊరు బాగుండాలా, లేకపోతే నా కులముడు బాగుండాలా, నా తమ్ముడు బాగుండాలా, నా తర్వాత నా కొడుకు రాజకీయాల్లోకి రావాలా, తర్వాత వీడు సంపాదించిన 1,00,000 కోట్ల వాడు బాగు పెట్టాలా, ఇంతసేపు ఇదే ఉంటుంది. అయితే నేను దాంట్లో మోడీ గారిని చూసినాక, ఈవెన్ ఆర్ఎస్ఎస్ వాళ్ళని కొంతమందిని కలిసినాక నేను మనకున్న దానికి మేబీ రైట్ పార్టీ ఇస్ బీజేపీ. అంటే ఇప్పుడు కేసీఆర్ గారికి చెప్పారు, కేటీఆర్ గారికి చెప్పారు, ఉన్న పరిస్థితులు మీరు ఇద్దరికి చెప్పినా సరే నవ్వి ఊరుకున్నటువంటి పరిస్థితి అంటున్నారు. అంటే ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ అలాంటి సిచ్యువేషన్కి రావడానికి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చారు, పార్టీలో చేరారు, మీకు మీరు ఫైట్ ఇచ్చి గెలుచుకున్నటువంటి సీట్లు కొన్ని ఉన్నాయి. మరి ఆ పార్టీ ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొనేందుకు ఇలాంటి కారణాలు చెప్పొచ్చా? అంటే బిహైండ్ దీన్ని గురించి నేను మాట్లాడలేదు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీ మీద చాలామంది ఫోకస్ ఉంది కాబట్టి అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అంటే ఇలాంటివి చేయడం వల్లే ఆ పార్టీ అంటే స్వయం కృతాపరాధం అంటాం, సో వాటి వల్ల ఈరోజు అలాంటి సిచ్యువేషన్ అనుభవిస్తున్నాం. అంటే ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మనం ఒక పిల్లిని తీసుకుపోయి కొడితే అది మన మీద పులి అవుతుంది. నీకు ప్రతి ఒక్కడిని అంటే ఇట్స్ ఒక 1 మ్యాన్ షో లాగా, ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ లాగా చేస్తే ఎవరికి రైట్స్ లేకుండా
ఎవరు చేసినా ఒక పక్కనే నువ్వు మాట్లాడినా మోనోపోలీ నీ వ్యూస్ నువ్వు చెప్పే పరిస్థితి లేదు. ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ బిజినెస్ లాగా. పాలిటిక్స్ ఉన్నప్పుడు ఎట్లయినా కష్టమే. ఈరోజు నేను చాలా మందికి చెప్తా ఉంటా ఏమని, మేము దాదాపు 100-103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో 60-70 మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసి మినిమం 10 కోట్ల అప్పుల్లో ఉంటారు. నిజంగా సార్? నిజం. అంటే చాలా మంది ఏంది ఓ టీఆర్ఎస్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరు దోపిడీ చేసిండ్రు, ఎమ్మెల్యేల వాళ్ళని ఓడిపోయినరు అని చెప్తా ఉంటారు. కానీ నేను నిజంగా చెప్తాను, చాలా మంది నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరు మినిమం 10 కోట్ల అప్పులు లేని ఎమ్మెల్యేలు లేరు, ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ. అంటే వాళ్ళు ఎంతసేపటికి పని చేసిండ్రు. కొంతమందిని చాలా వరకు సొంతంగా ఖర్చు పెట్టుకొని పని చేసిన వాళ్ళు ఉన్నారు, సొంత డబ్బులు పెట్టి ఉన్నారు. కానీ ఏదైతే ఈ ప్రచారాలు చేసిన వాటిలలో అందరితో పాటు వీళ్ళ మీద కూడా ప్రచారాల్లో బ్యాడ్ పడ్డది. ఓకే, సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇక బీజేపీలో జాయిన్ అయ్యారు మీరు. సో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యింది కూడా ఇంచుమించు అంతే. అంటే ఒకరోజు ముందు అక్కడ సీటు, ఇక్కడ కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితుల్లోనే మీరు ఇక్కడికి వచ్చారు. ఇది ఆ ధైర్యం ఏంటి అసలు? అంటే ఒకరోజు ముందు సీట్ ఇచ్చినా గెలిచిపోదాం అనేటటువంటి అంటే పాలిటిక్స్ అనేది ఈ విన్నింగ్ లూజింగ్ గేమ్ కాదు ఇది. ఓకే, ఇప్పుడు నేను గెలవాలా, ఎమ్మటే రావాలా, గెలవాలా, పదవి రావాలనే మెంటాలిటీ నాది కాదు. ఎందుకంటే నువ్వు గెలిస్తేనేమో కొద్దిగా ఎక్కువ చేయగలుగుతావు, గెలవకపోయినా ఏదో పని చేయగలుగుతావు, ఎందుకంటే నువ్వు జనాల్లో ఉంటావు. దానికి తగ్గట్టు నాలాంటోడు బీజేపీలోకి వస్తే ఇంకొంతమంది మార్పు రావచ్చు. నేను దానికి తగ్గట్టే నేను ఆ రోజు గెలుస్తానా, ఎమ్మటే పోయి ఒకేసారి ఎంపీ అవుతానా అని నేను పోలే. నాకు ఆ రోజు తరుణ్ చుగ్ గారు వీళ్ళు ఫోన్ చేసిండ్రు, మన లక్ష్మణ్ గారు వీళ్ళు, సో ఇది నీలాంటోడు బీజేపీకి రైట్ సూటబుల్ అని చెప్తే చాలామంది నన్ను, ఎందుకంటే నల్గొండ అనేది డిఫరెంట్ ప్లేసు, కొద్దిగా కామ్యూనిస్ట్ ఉన్న ప్లేసు, అట్లాంటి కాడ నువ్వు వచ్చి ఓట్లు పడవు, కష్టం, నువ్వు అనవసరంగా పార్టీ మారుతున్నావు అంటే ఏదో దానికి ఎవడో ఒకటి స్టార్ట్ చేయాలి ఎక్కడో ఒక్కడ. నువ్వు ఎందుకు నల్గొండ తప్పు అవుతుంది. ఒకప్పుడు కమ్యూనిస్టులు ఇందిరాగాంధీకి ఎదురుకు పోరాడి మొత్తాన్ని గెలిచిన నల్లగొండ, తర్వాత కాంగ్రెస్కి వచ్చింది నల్లగొండ, తర్వాత టీడీపీకి వచ్చింది నల్లగొండ, తర్వాత టీఆర్ఎస్కి వచ్చింది నల్లగొండ. రేపు బీజేపీకి ఎందుకు రాదు? బీజేపీకి రావాలంటే నాలాంటి వాళ్ళు ఉండాలి, ఖచ్చితంగా తీసుకొస్తాం, దానికి తగ్గట్టే పోరాడతామని చెప్పినాం. వచ్చిన టికెట్ నేను ఈరోజు జాయిన్ అయినా తెల్లారి అనౌన్స్ చేసిండ్రు. మళ్ళీ ఎప్పుడు 50-60-70,000 ఓట్స్ రాలే మోర్ దాన్ మన పార్లమెంట్లో. ఈసారి మోర్ దాన్ 250,000 దాకా వచ్చినాయి. దెన్ వీ స్టూడ్ ఆన్ సెకండ్. ఇట్స్ ఓకే, మెజారిటీ బీఆర్ఎస్ కంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఈ బీఆర్ఎస్కి ఈవెన్ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా అంతకుముందు నేను ఒక్కడనే మాజీ ఎమ్మెల్యేని నల్గొండల. ఏది దీంట్లో బీజేపీలో ఉన్నోడిని. మోడీ గారిది అయితేంది, బీజేపీ ప్రభ అయితేంది, మనకున్న మంచి పేరు అయితేంది, దాదాపు 2,50,000 టార్గెట్ చేయగలిగినాం. ఈసారి గెలుస్తాం గ్యారంటీగా. ఓకే, అంటే ఇందాక ఒక మాట అన్నారు, ఎమ్మెల్యేగా నేను చేసిన పనులు ఎవరు చేయలేదు అనేసి. మేనిఫెస్టోలో కూడా, సొంత మేనిఫెస్టోలో కూడా నేను ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాను. వాటిలో ఒకటి, కొన్ని మచ్చుకు నేను ఇవి చేశాను అని సగర్వంగా గుండెల మీద చేసుకొని చెప్పగలిగినటువంటి కొన్ని వర్క్స్ ఒకటి కాదు, 100 ఉన్నాయి. ఎట్లా అంటే దాదాపు 2,000 కోట్లతోటి ఈరోజు ఏదైతే లిఫ్ట్లు వర్క్ అవుతా ఉన్నాయో, జాన్పాడ్ లిఫ్ట్ కానీ, మన వెల్లటూరు లిఫ్ట్ కానీ, దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాలువల దగ్గర కానీ కాలువలకు లైనింగ్ లేదు. ఓకే, ఎప్పటికప్పుడు కాలువలు పగిలిపోతూ ఉండేవి. హుజూర్ నగర్ దగ్గర నుంచి 273 కోట్లతోటి మొత్తం కంప్లీట్ నాగార్జున సాగర్ నుంచి వచ్చే కాలువలన్నిటికి లైనింగ్ లేపించినాం. ఈరోజు వర్కులు నడుస్తూ ఉన్నాయి. అది కాకుండా ఆర్డీఓ ఆఫీస్, నాకు తెలిసి ఈ స్టేట్లో 7 ఏదైతే ఉన్న మండలాల వరకు ఒక కాన్స్టిట్యున్సీకి ఆర్డీఓ ఆఫీస్ ఉందంటే ఒకే ఒకటి, అది హుజూర్ నగర్ ఆర్డీఓ ఆఫీస్ చేయించినాం. దాని తర్వాత ఈఎస్ఐ హాస్పిటల్ నేను తీసుకొస్తాను ప్రామిస్ చేసిన, ఎందుకంటే మా దగ్గర సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, రైస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళు ఆల్మోస్ట్ మిర్యాలగూడ, నల్గొండ పోవాల్సి వస్తూ ఉందని చెప్పి దాన్ని పట్టుబట్టి 1 yearలో మళ్ళీ ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చి కేటీఆర్ ఓపెన్ చేయించిన. అది కాకుండా యు నేమ్ ఇట్, ఈరోజు 141 గ్రామాలు ఉంటాయి మా దగ్గర. ఏ విలేజ్లో కూడా సిమెంట్ రోడ్ వేయడానికి ప్లేస్ లేకుండా వేసిన. ఓకే, మీరు ఎక్కడని అడగండి. ఈరోజు నన్ను ఒకరోజు అప్పుడు మన రఘునందన్ రావు గారు వచ్చిండ్రు ఎక్కడికి, హుజూర్ నగర్కి పక్కన ఏదో ఒక పెంచుకెళ్ళి తిన్న ఊర్లో శివాజీ విగ్రహం ఓపెనింగ్కి వచ్చిండ్రు. ఓపెనింగ్కి వచ్చి ఆయన పోతా నాకు ఫోన్ చేసిండు. ఎందుకంటే మేము అప్పుడు ఈ టీవీలలో వాటిలలో కలిసేది. తను కలిసి, అన్న ఏం సంగతి, మొత్తం ఏడబట్టే సిమెంట్ రోడ్లు వేసినవి, మొత్తం సిమెంట్ ఫ్యాక్టరీలో వాళ్ళు వేసినవి అయిందన్నాడు. అంటే లేదన్నా, అంత రకరకాలు ప్రతిదీ ఎన్ఆర్జీఎస్ కాడి నుంచి ఏదైనా వాడినాం దీంట్లో. ఈరోజు ప్రతి ఒక్కరికి చేసినాం. అంటే అసలు ఎటు చూసినా సిమెంట్ రోడ్లే ఉన్నాయి. కొన్ని చోట్ల కాలువల మీద కూడా వేసారు సిమెంట్ రోడ్లు. అంటే అంత చేపించినాం. అంటే ఇంత చేసి కూడా, అంటే ప్రజా తీర్పు పక్కన పెడితే ఓన్లీ బ్యాక్ డోర్ పాలిటిక్స్, వెన్నుపోటు రాజకీయాలే మిమ్మల్ని ఓడించాయి. అయితే ఇంకోటి కూడా ఏంటంటే, నీకు రాజకీయాలల్లో
ఎంతసేపటికి నేను నాకు నాకేంది ఉమ్. ప్రతి ఒక్కడు. అవును. ఈరోజు రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అతి దగ్గర నీతో పనిచేసినోడు కానీ ఇంకా స్వార్థం, అంటే నాకు ఇంకా చేయలేదు, నా సొంతానికి ఇంకా పని చేయలేదు, నేను ఇంకొద్దిగా 1 కోట్లు సంపాదించలేదు ఓకే. అనే ఆలోచన తప్ప ఈ నిజంగా ఇది ఊర్లకు డెవలప్ అయింది కదా. నేను ఎక్కడ లేదు, ఫస్ట్ కరోనా రాగానే మీరు ఎక్కడ మీరు కెమెరా పట్టుకొని పోవచ్చు, ప్రతి ఊర్లో 2 నుంచి 3 బతికించుంటా కరోనా టైంలో. రెమెడిసివిర్ లేకపోతే హైదరాబాద్ నుంచి రెమెడిసివిర్ తెప్పించుంటా. నైట్ ఎక్కడికక్కడ బెడ్ లేదంటే నా ఫోన్ ఎప్పుడు మిడ్ నైట్ 1, 2, 3 ఫోన్ నాకు ఎంత పందాలు పెట్టుకుని ఫోన్లు చేసేది, ఇప్పుడు ఎత్తుతురా ఎత్తడా అని. ఓకే. అట్లా చేసి నేను ఏ ఊరికి పోయినా నీ వల్ల బతికినా అనిపించిన వాళ్ళు ఉన్నాం ఈరోజు. ఓకే. కానీ కొంతమంది ఈ నాయకత్వంలో ఏమవుతుందంటే వీళ్ళు ఎంతసేపటికి స్వార్థం, నాకేం కావాలా, నాకు ఇంకా బెటర్ కావాలా, ఇంకా నాకు చేయలేదు వీటితోటి. కానీ అవన్నీ మార్పియాలి. అందుకే నేను అంటా ఉన్నా, కొద్దిగా ఈ దేశం మీద ప్రేమ ఉన్నోడు రాజకీయాల్లోకి రావాలా, మనం జాతి మీద ప్రేమ ఉన్నోడు రాజకీయాల్లోకి రావాలా, మన పక్కోడు బాగుండాలా. ఎందుకంటే కరోనా చెప్పిన నీతి అదే కదా. అది కరోనా ఏం చెప్పింది, మన పక్కనోడు బాగుంటేనే మనం బాగుంటాం. వాడికి కరోనా వచ్చిందంటే నీకు కూడా కరోనా వస్తుంది. అందుకని మన పక్కోడు బాగుండేటట్టు మనం చేయాలని చెప్పిన దానికి తగ్గట్టే పనిచేసిన. ఎవరు లేనట్టు హాస్పిటల్స్లో అప్పటికప్పుడు ఇది మన ఆక్సిజన్ మేకింగ్ యూనిట్స్ పెట్టించిన, మళ్ళీ 100 బెడ్కి ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ప్రతి బెడ్కి ఆక్సిజన్ పెట్టించిన. ఎప్పటికప్పుడు అంటే ఏదైనా ఇష్యూ ఉంది అంటే ద ఫస్ట్ పర్సన్ టు రియాక్ట్ ఇస్ మీ. ఓకే. సరే, బీఆర్ఎస్ ఓకే వెనుపోటు రాజకీయాలు అన్నారు, లేదు బీఆర్ఎస్ బ్యాక్డోర్ పాలిటిక్స్ చేసింది, క్లీన్ పాలిటిక్స్ కనిపించలేదు. మరి బీజేపీలో కనిపిస్తుంది. బీజేపీలో కూడా అలాంటి నాయకులు ఇంకా కొంతమంది ఉన్నారు కదా. అంటే బీజేపీ ఇస్ ఎ డిఫరెంట్ పార్టీ. ఓకే. బీజేపీ సిద్ధాంతాలు ఉన్న పార్టీ. ఇలా బీజేపీలో మీరు నాయకులను చూసినా ముఖ్యమంత్రులను చూసినా ఎందుకు ఒక్కొక్క కాడిని 4 సార్లు 5 సార్లు వరుసగా గెలుస్తూ ఉంది బీజేపీ? ఎందుకు ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాల మోడీ పరిపాలనలో ఇంతకుముందు మనం A to G స్కాములు చూసినాం. ఈరోజు ఎవ్వరు కూడా ఏలెత్తి మోడీని ఎందుకు చూపించలేకపోతా ఉన్నారు? ఎందుకు దేశమే నాకు కావాలని నేను ఇందాక చెప్పడం మర్చిపోయిన ఒకటి, నాకు సీట్ ఇచ్చినాక నేను ఒకసారి RSS వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ కలుద్దాం ఒకసారి ఐడియాలజీ అని ఒకసారి తిరుగుదామని పోయినా. సూర్యాపేటలో ఒక అతను ప్రచారక్ ఉన్నారు, మధు గారు అని, తనను కలుద్దామని పోయినా నేను. తను ఎక్కడ ఒక సరస్వతి విద్యాలయం క్లోజ్ చేసిన విద్యాలయంలో ఒక చిన్న రూమ్లో ఉన్నాడు. నైట్ 9:30కి పోయినా నేను. అంత చుట్టూ దోమలు, కింద బెడ్డు, పరుపు ఒట్టిగా కింద మంచం కూడా లేదు, ఒక చిన్న ఫ్యాను. నేను ఈ ప్రచారకులు అంటే పెద్దోళ్ళు కదా, ఎట్లుంటారో ఏందో అనుకొని పోయినా. అక్కడికి పోయి చూసినాక నేను ప్రచారక్ మధుగారు, నేనే మధుగారు సార్, మరి మీరు ఈయనే ఉంటా సార్ నేను, మరి ఫుడ్ వండుకోవడానికి టీ చేసుకోవడానికి కూడా ఏం లేవంటే మా దాంట్లో అట్లా ఉండవు సార్, రోజుకు ఒకళ్ళ ఇంట్లో తింటాం, మన కార్యకర్త ఇంట్లోకి పోతూ ఉంటాం, అక్కడ అంది మాట్లాడుతూ ఉంటాం, తింటూ ఉంటాం అంతే. అంటే మీరు ఏంది అసలు అంటే ఏముంది సార్, మాకు దేశం మంచిగా ఉండాలా అంటే నెక్స్ట్ 30 yearsకి ఏం కావాలని ఆలోచిస్తూ ఉంటారు కింద దాకా కూడా. ఓకే. అంటే నీకు దేశం కోసం అన్నీ వదిలిపెట్టుకొని ఒక పదవి లేదు, లేకపోతే నాకు ఏదో కావాలని ఆలోచన లేదు, స్వార్థం లేదు, ఇవన్నీ చూసినాక మనం కూడా దీంట్లో ఒక పార్ట్ అయితే బాగా అనుకున్నాను. అందుకని నేను చేసిన ఆలోచన మంచిది, నేను చేసింది బీజేపీలో చేరటం మంచిది అనుకున్నా. ఇప్పుడు ఒకటబ్బా, అందరినీ మనం అనుకోవటం తప్పు, అంటే అందరూ మనలాగా ఉండాలా లేకపోతే మనం పనిచేయడం తప్పు. మనం చేసుకుంటూ పోతే ఇంకో 10 మంది మనం చూసి నేర్చుకోవాలి. అంతే, మన పాత్ర మంది. ఎలా పుడతాం, చాలా మంది పుడతారు పోతారు, దాంట్లో పుట్టినోడు కొంతమంది గుర్తుంటారు, కొంతమంది గుర్తుంటారు. అంటే ఆ గుర్తుండేటట్టు చేసుకోవాలనుకునేదే మనం. ఓకే. ఫైనల్గా సార్, నాన్నగారి పేరు మీద మీరు అప్పుడు ఒక ఫౌండేషన్ ఏదో ఒకటి ఏర్పాటు చేశారు, తర్వాత రీసెంట్గా రైజ్ అనేసి ఒకటి చేస్తున్నారు. సరే, ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే మీరు ఫైనల్గా రాజకీయాల్లోకి రావాలనుకున్న యువతకు కావచ్చు, లేదు దేశం బయట ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు భయపడుతున్న వాళ్ళకి కావచ్చు, ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్కి మీరు గోల్స్ పెట్టుకోండి. నాట్ ఓన్లీ పాలిటిక్స్, కొంతమందికి పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంది, సేవ చేయాలా లేకపోతే పాలిటిక్స్లో చేయాలా, పాలిటిక్స్ను వృత్తి చేసుకోవాలా అనుకుంటే వాళ్ళు యు వర్క్ ఫర్ ఇట్. నీ పక్కనోడికి ఏం కావాలా లేకపోతే మనం ఏం చేయాలా, వాడికి బాధలు ఉంటే మనం ఏం చేయొచ్చు, వీటి గురించి ఆలోచన చేయండి. చేసి మనం ఎంతవరకు చేయొచ్చు, పాలిటిక్స్లోకి ఎట్లా సక్సెస్ కావాలని మీరు బిల్డ్ చేసుకుంటారండి. అది అవుతాం ఖచ్చితంగా. ఎందుకంటే నేను కాగా మీరు కూడా అవుతారు కదా. నేను మీలాగానే ఒక ఊరు నుంచి వచ్చినోని, చిన్నగా వచ్చిన వాళ్ళం. ఇక రెండోది, యూత్ అనేది నేనంటే ఏమంటా అంటే, నువ్వు ఇంట్లో కూర్చోబాకు, నువ్వు 3 నెలలు కూర్చుంటే సోమరిపోతు అయిపోతావు. డూ సంథింగ్. నీకు నువ్వు ఏదో ఒకటి సంపాదించాలని చూడు, ఏదో వర్క్లోకి పోవాలని చూడు. నీ తండ్రికి మీ తల్లికి నువ్వు తీసుకొచ్చే 5,000 రూపాయలు ఇచ్చిన
ఇవాళ ఉన్న దాంట్లో 50,000 ఇక్కడ రూపాయలు. దరిద్రం ఏంటంటే ప్రభుత్వాలే మరి సోమరులను చేసేస్తున్న పరిస్థితి మరి. అదే ఈ ఫ్రీ బీస్ అంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు రైతులకి సపోర్ట్ చేయాలా, అవును. అట్లాంటి కొన్ని మంచి, మరీ తిండి లేని వాళ్ళకి రైస్ ఇద్దాం, తిండి పెడదామంటే మంచిగా. అంతేగాని 57 ఏళ్ళకి రిటైర్మెంట్ అయినట్టు 57 ఏళ్ళకి పెన్షన్ ఇద్దాం, లేకపోతే వాడి ఇంట్లో కూర్చుంటే ఇంటికి తీసుకుపోయి డబ్బులు ఇద్దాం అంటే నువ్వు ఇంత ఈజీ చేసినాక యూత్కి నిరుద్యోగ వృత్తి ఇద్దాం. కానీ నిరుద్యోగ వృత్తి అవసరం లేదే ఎవరికి. నువ్వు వాడిని పని చేసుకునేటట్టు చేయండి, మీరు వాడికి పని చేసే ఆపర్చునిటీస్ కల్పించండి. మీరు మంచి కంపెనీలకి ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్లో లేకపోతే జాబ్లో తీసుకుంటే నీకు ఇంత ఇస్తా అని చెప్పడం, ఇట్లాంటివి చేయండి. మీరు ప్రోత్సాహకాలు ఉండాలి కానీ సోమరిపోతం చేసే తత్వాలు ఉండదు. అందుకని యూత్ కూడా అది చెప్తా ఉన్నా. నువ్వు ఒక 5,000 10,000 సంపాదించి మీ ఇంటికి తీసుకుపోయి మీ అమ్మకి ఇచ్చిన రోజు, మీ నాన్నకి ఇచ్చిన రోజు, వాడు నువ్వు లక్షల కంటే కూడా ఆనందం ఎక్కువ. ఎందుకంటే నా కొడుకు సంపాదించింది ఇది అనే దానికి. నీ డబ్బులు ఎవరు ఆశించే తల్లిదండ్రులు ఇవాళ లేరు ఈ దేశంలో. వాళ్ళు ఎంతసేపు నువ్వు మంచిగా ఉందాం అనుకుంటారు. కానీ నువ్వు పేరు తెచ్చేవాడికి ఉన్నప్పుడు వాళ్ళ సంతోషం నువ్వు కన్నందుకు. నువ్వు అంటారు కదా కొడుకు పుట్టినప్పుడే కాదు అని. అందుకని నువ్వు అది చేసినప్పుడు ఆనందంగా ఉంటాం. అమ్మాయిలు కూడా ఈరోజు అమ్మాయిలను చూస్తే చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే అమ్మాయిలలో 70-80% ఈరోజు జాబులు చేస్తూ ఉన్నారు, బుద్ధిగా చదువుకుంటా ఉన్నారు. కానీ అబ్బాయిలలో 20-25% చేస్తూ ఉన్నారు. మిగతా అంతా కూడా ఈజీ వైపు చూస్తూ ఉన్నారు. కానీ మీరు అంటే మీ పక్కనోడికి ఒక మోడల్ కావాలా. మన కింద మన తమ్ముళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి మిమ్మల్ని చూసి కొత్తగా నేర్చుకునేటట్టు ఉండాలి. మీ వంతు మీరు ఎదిగేటట్టు చేయండి. మీ తల్లిదండ్రులు గర్వంగా ఫీల్ అయ్యేటట్టు చూడండి. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి హాట్ సీట్. మరో హాట్ సీట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇన్ టు ప్రైమ్ 9.